ప్రాణం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంతే మరి, చెత్త కాగితాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్త కుండీలో దాచుకుంటారు. మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఆ వెధవ ఏడుపులు ఆపి గుండవుతులు. ఆడదాని వయ్యుండి దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా? హలో, 33% రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా? చిచ్చి, మర్యాదగా పెట్టేటివ్వు. కొట్టేసినవి తిరిగిచ్చే అలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది. నువ్వు కొట్టేసిన పెట్టి ఎవరితో తెలుసా? ఫారినర్స్ ని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సూట్ కేసు పోగొట్టుకుందామని. షటప్. భారతదేశం అంటే చాలా పవిత్రమైందని, భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి, మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది. వెళ్ళవమ్మా, ఆఫ్టర్ ఒక సూట్ కేసు కొట్టేసినందుకే మన దేశం పరువు నాశనం అయిపోతుంది. అలాగైతే స్కామ్లని స్కీమ్లని వేలకి వేల సూట్ కేసులు నొక్కేస్తున్నారు మన దేశం నాయకులు. వాళ్ళ వల్ల మన దేశం పరువు పోవట్లేదా? మీతో మాట్లాడనవసరం. ఆ సూట్ కేసులో వాళ్ళ పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. మర్యాదగా ఇటు. ఎంతో కష్టపడి కొట్టేసి 5 కిలోమీటర్లు పరిగెట్టింది ఉత్తే ఇచ్చడానికి కాదు. ఏదైనా కొట్టి పట్టుకెళ్ళు. 10 మంది కోసం బ్రతకలేకపోయినా 10 మంది మీద పడి బ్రతకడం మానుకోండి. వ్రతం చేద్దా ఫలితం దక్కింది. వెయిట్ బాగానే ఉంది. 5-6 వేలు వస్తుంది. ఆ చేయనిటి ఈ 10,000 ఉంచుకో. దేనికి? ఇవ్వు. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చేయనేం కర్మ, నన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రా వద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ, ఏంటక్కాయ్? బాయ్కి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా? హలో అన్న, నమస్తే. నేను నరసింహని మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, గా కాంట్రాక్ట్ ఫైల్ గురించి జరంత యాడ్ చేద్దామని. గట్లనా? థ్యాంక్స్ అన్నా. ఏ నీ హాబీ నాకు తెలియదా? అందుకే పప్పి అని ఒక పూర్ని పంపిస్తున్నాలే. లేలే, బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు. గా పూరి ఎంత మంచిదంటే కూకో అంటే చాలు అనుకుంటది. పంపిస్తున్నా. అడ్వాన్స్ బుకింగా, కరెంట్ బుకింగా? కరెంటే. అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా, హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు? ఏం లేదు బా, మన బ్లూమూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట. మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు. దీనికి ఇంత టెన్షన్ ఎందుకు సార్? నేను వెళ్ళి విడిపించురాను. ఆగిట్లా చేస్తే ఆ వీరలక్ష్మి సైలెంట్ ఉంటదా? మళ్ళీ కిరికిరి చేస్తుంది. ముందు దాన్ని నోరు మూయించాలి. సింపుల్. ఆ వీరలక్ష్మి తాగే కాఫీలో 4 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం. ఆ తర్వాత మన రవి గారు వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తాడు. దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం. దాంతో కేసు పగలు కొట్టుకోయి. అరే అరే నా మాటలు ఆగు ఆగు ఆగు. ఏమైంది కొడుక? అక్కడ చూడు. గపూరి కావాలనే. గపూర్ ఎవరనుకున్నావురా? స్టెఫీ గ్రాఫు. దాని ఆటోగ్రాఫ్ కూడా మనకు దొరకదు. గపూరి కాదు, న్యూస్ నిన్న జరిగిన గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లో మోనికా సెలెస్టర్ స్టెఫీ గ్రాఫ్ పొద్దు బిడ్డ. ఏం గాపూర్ని ఇట్లా తీసుకొస్తే వార్తలు ఎవరు చదువుతారే? అదంతా నాకు తెలియదు. నాకు గపూరి కావాలి. వీడు మరీ రోజు రోజుకి టూ మచ్ అయిపోతున్నాడే. అరే మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయిన డయానా బొమ్మ చూసి జీపీఎస్ కలికి తీసుకురమ్మంటాడు. తను చచ్చిపోయింది ఆయన నమ్మించాలని నేను చచ్చాను. సర్లే, మొన్న BBC న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేయమన్నాడు. మరి ఏం చేసావు? మన పప్పీకే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి లోపలికి దోస్తా. ఇదిగో ఎట్లయినా కిందికి మీదికి చేసి రేపు రేత్రికి ఆ పోరని పక్కన నిలబెడతా. ఇదిగో ఎస్పీ లాయరు ఆ పోరాడు ఉంటుందా? టీవీ స్టేషన్ లో ఉంటుంది. అయితే నొక్కరండి. మేడం మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. ఓకే. ఎవరండి? హాయ్ భారతి, ఎప్పుడొచ్చావే? నువ్వు టీవీలో బాంబు పేలుడు లాంటి బ్యాడ్ న్యూస్ ని కూడా నవ్వుతూ చెప్తున్నప్పుడు. సర్లే కూర్చో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొచ్చావే? వారం రోజులైంది. వారం రోజులైతే ఇప్పుడా కలవటం? మళ్ళీ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నేను ఎస్పీని, MP నరసింహం గారి రైట్ హ్యాండ్, ఈ లాయర్ గారు లెఫ్ట్ హ్యాండ్. మరి అక్కడే నాకు మండు.
నేను రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సరే పనేంటో చెప్పండి. వారి అబ్బాయి సంపత్ బాబు గారు టీవీలో న్యూస్ చదువుతున్న మీ ఫిగర్ చూసి ఫిట్ వచ్చి పడిపోయి కొట్టుకుంటున్నాడు. రాగల 24 గంటల్లో తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు. పళ్ళు రాలిపోతాయి. ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ రీడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ రీడర్ చదవాల్సి వస్తుంది. బాధ్యతలు వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. నువ్వు వస్తావా రావా? మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తున్నా నాకే తెలీదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నువ్వు రాలేదనుకో, మీరు ఇక్కడ నుంచి వెళ్లేదనుకో, ఈ బాగోతు మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవాల్సి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రోడ్డు యాక్సిడెంట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇడియట్స్, సెన్స్లెస్ ఫెలోస్. చిచి వెదవులు. ఏమిటి? ఏమైంది? ఎవడో గొట్టం గడికి నేను నచ్చాడట. వాడి కోరిక తెలిస్తే నేను కోరుకుని ఇస్తాడట. చెప్పు తీసుకొట్టకపోయావా? ఎందుకులే దరిద్రం. వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్. తను కూడా అదే కోరుకుంటున్నాడు. తనెవరు? బాయ్ ఫ్రెండా? ఏం చేస్తుంటాడు? ఉస్మానియాలో PhD చేస్తున్నాడు. నాయనా గేందే గింతసేపు బచ్చగాలి పోయి 4 గంటలు అయింది. వచ్చేసరి బిడ్డ నువ్వైతే ఫిగర్ చేయి. ఫిగర్ మీద మనసు పడ్డాక ఫిగర్ చేయకంటావు. నువ్వేం నాయనా ఉన్నాయినా? అరే వచ్చిండ్రా. నా పోరొచ్చింది, నా పోరొచ్చింది. పోరేదివయా? రానండి సార్. నాయనా నేను నీకు తలకొరి పెట్టా. నేను చేస్తానే. కొట్టిందా బిడ్డ? నువ్వేం ఫిగర్ చేయకే. కాపోని నేను తెప్పిస్తా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఎంతగానో బతిమాలను సార్, వినలేదు. చివరికి డబ్బా చూపించాం, భయపెట్టాం కూడా. దానికి ఎవడో లవర్ ఉన్నాడంట సార్. అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళరమ్మంటారా? ఆ లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు, గాంధీ. అదిగో అతనే నా బాయ్ ఫ్రెండ్. ఏమిటి, నిన్ను చూసాడా? అలా హై స్పీడ్ లో పరిగెత్తుకొస్తున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుందే. ఎవరు మీరు? ఎందుక నువ్వు ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మన నర్సింగ్ గారి అబ్బాయి దగ్గర పంపిస్తావని? ప్రియ నా ప్రాణం, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ పర్స్ సైడ్ గా ఉంటే టైటానిక్ హీరోయిన్ అయినా ప్రేమించవచ్చు. ఆ టీవీ పిల్లలు మర్చిపో. నా ప్రాణం పోయినా జరగదు. అయితే నీ ప్రాణం పోతుంది. చావరా. అతని మీద మరో దెబ్బ పడిందో మర్యాద దక్కదు. అతను ఊరికి ఎందుకు అలా కొడుతున్నావు? ఊరికినే కొట్టడంలా 20,000 తీసుకున్నా కొడుతున్నా. ఏ తప్పు చేశాడని? ఏం చేశాడా? మా నరసింహ గారి అబ్బాయి మనసు పడ్డ అమ్మాయి అన్యాయంగా వీడు ప్రేమించేశాడు. అంటే వాడు ప్రేమించుకోవడం తప్ప? తప్పు ఒప్ప మాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చాడు, మేము కొడుతున్నాం. డబ్బిస్తే ఏమైనా చేస్తారా? ఎందుకు చెయ్యవు? నువ్వు డబ్బులే, ఆడి తెలియని డబ్బులకి ఆయింట్మెంట్ కూడా రాస్తాం. అయితే ఇదిగో, మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకోను. రండి. గాంధీ గట్ల చేసిండా? మీరు డబ్బిస్తే అపోజిషన్ వాళ్ళు బంగారం ఇచ్చారు. దాంతో వాళ్ళ కాంటాక్ట్ అయిపోయాడు. బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నైటీ వేసుకురమ్మంటారా? ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు. బిడ్డ నేను పోతున్నా. బిడ్డ ఏమైందిరా? చచ్చిపోతున్నా. బిడ్డ నీకు చచ్చిన తలకొరి పెట్ట. నువ్వు చచ్చినాక నేను మాత్రం బతుకుతాను. ఓరి వీళ్ళ రక్త సంబంధం తగలడా. ఇదేం ప్రేమరా బాబు? ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో. ఆగండి సార్, మీరు కూడా చిన్నపిల్లాడి సార్. నా బిడ్డ ముచ్చట తెచ్చలేని బతుకు నాకెందుకు? నేను వస్తా. అదే జెమినీ టీవీలో న్యూస్ రావట్లేదు, టీవీ చూడడం మానేస్తాం. ఛానల్ మార్చుకుని ఈ టీవీ చూస్తాం. అంటే మనవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్ లో పెట్టేద్దాం.
అన్నేంటా నవ్వు లవ్వా ఎవరన్నా బామ్మతో లవ్లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా? ఓరే పిచ్చి మొహమా, నీకు నాకు అది బొమ్మరా, మన గురుడికి అది భారతమ్మరా. నీకెలా తెలుసు? వెరీ సింపుల్. ఆ? ఆ భారతం చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తున్నా, ఆ. దాంతో బొమ్మలా బిసిపోతున్నాడా. ఆ. అంటే మీనింగ్ ఏంట్రా? ఆ. కావాలంటే చూడు, ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు. మూసేసుకున్నాడు. అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది? మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది, అన్న మూసుకుంటే పున్నమే అవుద్ది. తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మాటలుండవు, పాటలే పాట. బాంబులు కత్తులేంట్రా? అక్కడ ఏదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా. ఒరే నా తుప్పట్టిన బ్లేడు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా, ఫైటింగ్లు కాదు. వేరే పని పెట్టండి. అలాగే అన్న. ఏమై పద్దులు, నువ్వు రెడీయేనా? నేను రెడీయే. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. పెళ్లికడ వచ్చేసిందే బాసు, జీపునే రెడీ చేశాం డిస్కో, హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ డిస్కో డిస్కో డిస్కో. రేపరా అన్నా, పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు. ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు. నువ్వు త్వరగా వచ్చే. భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట? ఒప్పుకోక ఏం చేస్తే? నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా, ప్లేడర్వా, డాక్టర్వా, ఇంజనీర్వా? ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో. అంతేకాదు ఇంత పాపులారిటీ ఉన్న మగాడిని ఏ ఆడది కాదంటది. అది కాదురా, ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, మనమేమో రౌడీ వెతవలం. రౌడీ గారి పిల్లలు మోహన్ బాబు రౌడీ, సోమన్ ఫ్యామిలీ టైపు. పెళ్లి చేసుకోలేదా? రౌడీ అల్లుళ్ళ చిరంజీవి మన టైపు, దివ్య భారత ఫ్యామిలీస్ చేసుకోవాలా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అసలు నీలాంటి మొగుడు దొరకటం ఆ పిల్ల అదృష్టం. అవునవును, ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం. నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా, అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదన్నా. నాకేదో సిగ్గుగా ఉందిరా. నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాష్టుడా? బయలుదేరండి. ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది. రాహుకాలం అంత మంచిదండి. రిజల్ట్ మీరే చూస్తారుగా. రండి రండి. అన్నారా వాడు మన రౌడీ అన్నలందరికి పండగ, ఊరంతా సంక్రాంతి. ఎక్కువ ఎక్కువ కూగానా. ఏంట్రా ఏమైంది? సుమారు పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈ వీడియో వచ్చింది. అభిషేకం ఇదేంటన్నా ఎలా తండ్రి? తన్నడం కాదురా, తాట వచ్చేస్తాను. ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా? అది కాదు, వీడియో ఎదురొస్తే. క్షమించండి, వాడేదో తెలియక. నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది. కాదనుకుంటా రండి. అరే ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా? విన్నానండి. చాకు లాంటి కుర్రాడు, చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నాను. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడి ప్రేమను చోరుకున్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయ. భారతే. ఆరైతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళ పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి ఇద్దరు ముగ్గురు పుడతలు కనిచేస్తాడంటే. చూడా, చదువు సంస్కారం ఉన్న నా మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి ఇచ్చి పెళ్లి మాట్లాడితే రౌడీ రౌడీ అంటారు. లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్ రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? అలాగే మా అన్న కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు. అరే నువ్వు తప్పుకోరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి, 50 రూపాయలు ఉండి 6 నిమిషాలు చేస్తాం. అది మీకు హెల్ప్ చేసేట కదా, దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటండి. మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే ఏం చేస్తారా? చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? వీడి బ్రతుక్కో ప్రేమ, వీడి మొహానికో పెళ్లి. ఏంటి కాబోయే వదిన ఒకదాన్ని కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా శ్మశానం అయిపోద్ది. వేమను చిటికేమని చూస్తాను. ఏంటన్నా చిటికేయమంటే గుట్టకేస్తావు?
ఒక్కసారి చిటికేనా మన పవర్ ఏంటో చూపిద్దాం. ఏంటో మీరు చూపించేది? నోరు మూసుకుని వెళ్ళండి. ఇదిగో కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఛీ! ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోనో కుష్టోనో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను. అది కాదు భారతి, నువ్వంటే నాకు నిజంగా. Shut up and get lost. చెవు నెత్తురు లేనివాడిని ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు. అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్ ఎక్కటలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు. రే గాలి, కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధనుడు ఏం చేశాడు రా? 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా? కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేసాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్న ఏం చేశాడు రా? సైలెంట్ గా వచ్చేసాడు. అదే 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 రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా, మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. Come on, have it. భారతి రావే, బయటికి రా. నిన్ననే బయటికి రా. బయటికి రావే భారతి, బయటికి రావే. పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తాను చింపేస్తానని ఆగావు. ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే. రావే. అమ్మా భారతి, నువ్వు వెళ్ళొద్దమ్మా. వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు. తాగి రావడానికి ఇదేమన్నా? ఏమంటే వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి. వదలండి. అమ్మా ఓయ్ రావే. ఏయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూండాన్ని రౌడీనట్టు నోటుకొచ్చేట్టు మాట్లాడతావా? ఏయ్, నువ్వు అవును, ఛీ, నువ్వు కాదు కూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే,